హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల. ఇంకొక అదిరిపోయే క్రియేటివ్ ఐడియాతో వచ్చేసాను. మనము బయట నుంచి ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇటువంటి ఎగ్ ట్రేస్ వస్తాయి కదా, వీటిని ఏం పనికి వస్తాయిలే అనేసి బయట పడేస్తాము. కానీ అలా పడేయకుండా ఇప్పుడు నేను చూపించబోయే ఐడియా చూడండి, చాలా మంచి డెకరేటివ్ ఐడియా అన్నమాట. ముందుగా తీసుకున్న ఈ ఎగ్ ట్రే నుంచి ఇలా కప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ట్రేలో, వాటిని నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఈ అట్ట నుంచి కప్ ని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్స్ట్రాని కూడా నీట్ గా కట్ చేసేసుకోవాలి. అలా అని మొత్తం కప్పు చిన్నగా అయ్యే వరకు కట్ చేసుకోకూడదు. కప్ షేప్ ని అలాగే ఉంచుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రాస్ మాత్రమే కట్ చేసుకోవాలి నీట్ గా. సేమ్ ఇలానే నాకు ఎన్నైతే కావాలో అన్ని కప్స్ ని ఇలా కట్ చేసేసుకున్నాను. తర్వాత సేమ్ అట్ట నుంచి ఇక్కడ ఇటువంటి 2 షేప్స్ ని బుడ్డుగా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇలా ఒక చిన్న పీస్ కూడా కట్ చేసుకోవాలి, కనిపిస్తుంది కదా ఈ విధంగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ కప్ ని తీసుకొని అటు ఇటు గమ్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకున్న ఈ బుడ్డి పీసులు ఉన్నాయి కదా, అటొకటి ఇటొకటి ఇలా అంటించేసుకోవాలి. తర్వాత ఇంకా బుడ్డిగా కట్ చేసుకున్న పీస్ ని ఇలా పైన అంటించేసుకోవాలి. తర్వాత ఈ కప్ కి నేను ఇక్కడ ఎల్లో కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పెయింట్ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, నార్మల్ గానే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అటు ఇటు అంటించుకున్న అలాగే పైన ఉన్న బుడ్డి పీసు కూడా పెయింట్ వేసేసుకోవాలి కంప్లీట్ గా. చూడండి ఈ విధంగా కంప్లీట్ గా వేసేసుకున్న తర్వాత సేమ్ ఇలానే మిగతా పీసెస్ అన్నిటికీ కూడా చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి అన్నిటికీ పెయింట్ వేసేసుకొని మొత్తం కంప్లీట్ గా డ్రై అయిపోయాయి. తర్వాత ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకున్నాను. ఇక్కడ ఆరెంజ్ కలర్ పేపర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కొంచెం గమ్ అప్లై చేసుకొని ఈ పీస్ ని అంటించేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఒకదానికి ఏ విధంగా అయితే అంటించుకున్నానో మిగతా వాటికి కూడా అలానే అంటించేసుకోవాలి గమ్ అప్లై చేసుకొని. అన్నిటికీ అంటించేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ కలర్ ది ఉలన్ తీసుకున్నాను. ఈ ఉలన్ ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. అలా అని మరీ చిన్నగా కాదు, నేను వీడియోలో చూపిస్తున్నంత సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని పీసెస్ ని కట్ చేసుకున్న తర్వాత ఈ కప్ కి ఇలా కింద వైపు నేను చూపిస్తున్నట్టు అటు ఇటు గమ్ అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉలన్ పీసెస్ ని అంటించుకోవాలి. ఒక సైడ్ 3 వచ్చేలాగా అంటించేసుకున్నాను. అంటే అటు ఇటు అంటించే పీసెస్ కొంచెం చిన్నగా, మిడిల్ లో పీస్ కొంచెం పెద్దగా వచ్చేలాగా అంటించేసుకున్నాను. 2 వైపులా కూడా ఇదే విధంగా 3 పీసెస్ అంటించేసుకున్న తర్వాత చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఏ విధంగా అయితే అంటించేసానో మిగతా అన్నిటికీ కూడా అదే విధంగా అంటించేసుకోవాలి. ఇక్కడ చూడండి అన్నిటికీ అంటించేసుకొని ఒక 5 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మార్కర్ తో ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను చిన్న రౌండ్స్. మీ దగ్గర స్కెచ్ పెన్ ఉన్నా లేదంటే బ్లాక్ పెన్ ఉన్నా కానీ ఇలా చేసేసుకోవచ్చు. అన్నిటికీ కూడా ఇదే విధంగా బుడ్డి కన్నులు అయితే డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా ఐస్ డ్రా చేసిన తర్వాత ఎంత క్యూట్ గా కనిపిస్తుందో. అన్నిటికీ కూడా ఇదే విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా బుడ్డి కోడి పిల్లలు అయితే రెడీ అయిపోతాయి. చూడడానికి ఎంత క్యూట్ గా ఉందో చూడండి. వేస్ట్ గా పడేయాలనుకునే ఒక ఎగ్ ట్రే తోటి ఇలా బుడ్డి చిక్స్ చేసుకోవచ్చు. వీటిని ఎక్కడ పెట్టుకున్నా కూడా బుడ్డిగా చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తాయి. కొంచెం ఆలోచిస్తే వేస్ట్ అయ్యే వస్తువు ఏదీ లేదు, అన్ని మనం ఉపయోగించే దాన్ని బట్టే ఉంటాయి. ఇప్పుడే పుట్టిన బుడ్డి కోడి పిల్లల్లాగా ఉన్నాయి కదా. నా దగ్గర వేస్ట్ గా ఇలా స్వీట్ అయిపోయిన బాక్స్ ఉంటే ఆ బాక్స్ ని వాల్ కి హ్యాంగ్ చేసి అందులో పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా క్యూట్ గా అనిపించింది. అండ్ నేను ఈ వీడియోలో యూస్ చేసిన పెయింట్స్ కానీ గమ్ కానీ ఏం కావాలన్నా కూడా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి. ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్.